అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 3 రోజులు ఢిల్లీలో ఉంటే కాలుష్యం కారణంగా అలర్జీలు వచ్చాయన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. అక్కడ ఏటా వింటర్ సీజన్లో కాలుష్య స్థాయి ప్రమాదకరంగా మారుతుంది. ఢిల్లీలో తీవ్ర కాలుష్యానికి 40% రవాణా రంగమే కారణమంటున్నారు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను రాజధాని నగరంలో 2 లేదా 3 రోజుల కంటే ఎక్కువ ఉండలేనన్నారు. ఢిల్లీకి వస్తే ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామనే ఉంటుందన్నారు. అందుకే తాను వచ్చేటప్పుడు రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటానన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. आज सबसे बड़ा राष्ट्रवाद कोई होगा उदय जी, तो देश के इंपोर्ट को कम करना और एक्सपोर्ट को बढ़ाना। क्या परिस्थिति बनी है हमारी। मैं 2 दिन मुश्किल से रहता हूं, इन्फेक्शन हो गया। ये दिल्ली पूरा प्रदूषण से त्रस्त क्यों है। मैं ट्रांसपोर्ट मंत्री हूं, 40% हमारे कारण होता है, क्योंकि ये फॉसिल फ्यूल, पेट्रोल, डीजल। सुदर्शन जी कितने बार मुझे कहते थे कि इस देश का किसान अन्नदाता नहीं ऊर्जादाता बनेगा, ईंधन दाता बनेगा, हवाई ईंधन दाता बनेगा। अब सब बन गया, बिटुमिन भी बन गया, पर कोई विश्वास रखने के लिए तैयार नहीं। और आज भी इतना 22 लाख करोड़ हम खर्चा कर रहे हैं। अब ये राष्ट्रवाद कैसा होगा। इस देश में 22 लाख करोड़ रुपए हम लोग फॉसिल फ्यूल इंपोर्ट कर रहे हैं, देश में प्रदूषण दे रहे हैं। क्या हम अल्टरनेटिव फ्यूल और बायो फ्यूल में आत्मनिर्भर भारत नहीं बना सकते। मैं गाड़ी में आया हूं, 100% इथेनॉल पे चलने वाली दुनिया की पहली गाड़ी इनोवा 60% बिजली तैयार करती है। 1 लीटर पेट्रोल के भाव में एवरेज की तुलना करें तो ये गाड़ी का 25 रुपए लीटर पेट्रोल का भाव होता है। प्रदूषण 0 है। हाइड्रोजन हम बना सकते हैं। इलेक्ट्रिक की गाड़ी अब कितनी पॉपुलर। जब मैंने इलेक्ट्रिक गाड़ी की पहली गाड़ी शुरुआत की थी तो कीमत थी $150 पर किलोवाट पर आवर लिथियम आयन बैटरी की। अब तो 55 हो गई। अब सोडियम आयन, जिंक आयन, एल्यूमिनियम में टेक्नोलॉजी आ गई। कल मेरे घर पर एक IIT के लड़के ने 5 साल में टेक्नोलॉजी लाई। एल्यूमिनियम जो शीट रहती है ना, वो फ्यूल है। ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఢిల్లీలోని దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి అటు కాలుష్యం పెరిగిపోతుందని కూడా చెప్పాలి. పర్యావరణ సమతుల్యత అనేది తగ్గినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటుంది అనేది కూడా చెప్పాలి. అక్కడ ఏటా శీతాకాలం సమయంలో కాలుష్య స్థాయిలు ప్రమాదకర స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 3 రోజులు ఢిల్లీలో ఉంటే కాలుష్యం కారణంగా అలర్జీస్ వచ్చాయని కూడా తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొని మాట్లాడారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యానికి 40% రవాణా రంగమే కారణమని అంగీకరించారు. నేను రవాణా శాఖ మంత్రిని, 40% కాలుష్యానికి రవాణా రంగమే కారణమని కూడా చెప్పినటువంటి సందర్భం కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇది ఎలాంటి జాతీయవాదం, దాంతో పాటుగా శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉన్నాయి, కాలుష్యం పెరుగుతుంది, శిలాజ ఇంధన వినియోగాన్ని మనం తగ్గించలేమా, సున్నా కాలుష్యానికి దారితీసే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ శక్తితో నడిచే వాహనాలు మనం ఎందుకు ప్రోత్సహించలేము అని నితిన్ గడ్కరీ ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడానికి ఏటా 22 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, ఇది ఆర్థిక భారం అని కూడా చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు వైపు మళ్లాలనేది కూడా ప్రజలకు సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా
ఢిల్లీలో ఇక నేను ఉండలేను అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఢిల్లీ కాలుష్యంపై గడ్కరీ గతంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను రాజధాని నగరంలో 2 లేదా 3 రోజుల కంటే ఎక్కువగా ఉండలేనంటూ కూడా ఆయన తెలిపారు. ఢిల్లీకి వస్తే ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అని ఉంటుందనేది కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఢిల్లీలో అడుగు పెట్టగానే ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ఉంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అందుకే నేను వచ్చేటప్పుడు రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి తీవ్రతను మనకు ఖచ్చితంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఢిల్లీలో కాలుష్యం కారణంగా సాధారణ ప్రజల ఆయురాధ్యం తగ్గిందనేది కూడా వాహనాలను వినియోగించి శిలాజ ఇంధనాల వల్లే కలిగే కాలుష్యాన్ని తగ్గించడం ప్రజలందరి ప్రధాన బాధ్యత అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేంద్ర మంత్రి అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే దేశ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దేశంలో అటు ఏదైతే ఢిల్లీ లాంటి నగరంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఇలాంటి పరిస్థితి ఉందనంటే దానికి కారణం ఎవరంటూ కూడా ఆలోచన చేయాలంటూ కూడా అంటే ఏంటి వంశీ, ఇప్పుడు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పడం ఎలా చూడాలి? అంటే కాలుష్యానికి 40% రవాణా రంగమే కారణమని చెప్తున్నప్పుడు దీనిపై నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా నియంత్రణ చర్యలు ప్రభుత్వాలు తీసుకునే వరకు కూడా తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కానీ వ్యక్తిగతంగా వాహనాల వాడకం అనేది దేశంలో పెరిగింది. దాంతో పాటుగా ఢిల్లీ నగరంలో కూడా అత్యధికంగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. శీతాకాల సమయంలో కొంత దీని ప్రభావం మనకు చాలా అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఏదైతే అటు పొగమంచు కావచ్చు, దాంతో పాటుగా పొల్యూషన్ కాలుష్యం వల్ల కూడా ఈ రెండింటి కలయికతోటి కూడా పెద్ద ఎత్తున కెమికల్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యం పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఒకటి ఆహారపరమైనటువంటి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. మరోపక్క నీటిది కూడా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతో పాటుగా గాలి కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటి విషయంలో వాహనాల వాడకాన్ని అనేది తీవ్రంగా తగ్గించాల్సిన అవసరం ఉంది. చిన్న పనులకు కూడా వాహనాలు వాడే వారి సంఖ్య చాలా అధికంగా ఉందంటూ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సర్వే కూడా మనకు తెలుపుతా ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని కొంత ఎక్కువగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏదైతే వారం రోజుల క్రితం కూడా ఒక స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ లాంటి నగరంలో కూడా సర్వే చేసినప్పుడు హైదరాబాద్ లో కూడా డేంజర్ బెల్ట్స్ ఉన్నాయి, పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ముందస్తుగా కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అనేది కూడా సర్వే సంస్థలు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాదాపుగా 40 నుంచి 50% మీద ఈ పొల్యూషన్ ఏదైతే వాహనాల ద్వారా వచ్చేటటువంటి పొల్యూషన్ ద్వారానే అటు దేశంలో కావచ్చు, ప్రధానంగా అటు ఢిల్లీ లాంటి రాజధాని నగరంలో కూడా పొల్యూషన్ ఎక్కువగా పెరుగుతుందని కూడా చెప్పాలి. ఇప్పటికైనా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచాలి. ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం అనేది కూడా పెద్ద ఎత్తున పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వయాన కేంద్ర మంత్రి ఈ విషయాలపైన ఒక క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ముందస్తుగా ప్రజలు కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.